అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే నేను యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి పోతున్నాను అనమాట. నేను పోవడే కాదు, మీ అందరినీ తోలుకోబోతున్నా. సో నేను అప్పుడెప్పుడో పాత గుడి ఉన్నప్పుడు పోయినా, మళ్ళీ కొత్తగా తయారైనాక పోదాం అనుకుంటే డిలే అయిపోయింది. అయితే కార్తీక మాసంలో నరసన్న దర్శనం చేసుకుంటే మంచిది కాబట్టి ఇవాళనే తొలుత దీపం ముట్టించి మంచిగా స్టార్ట్ అయినా. అండ్ సూపర్ ఉంది గుడి. సో అక్కడికి వెళ్ళి దేవుని మంచిగా దర్శనం చేసుకొని ఆ గుడి ఎట్లుంది, ఎంత బాగా డెవలప్ అయ్యింది, జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాం. చలో పోదాం పారి. అండ్ మీ అందరికీ తెలుసు తెలంగాణ తిరుపతి అంటారు యాదగిరిగుట్టను, యాదగిరిగుట్ట నరసన్నను. సో ఎట్లయితే తిరుపతి ఎంత ఫేమస్ అయ్యి ఎప్పుడు చందాలు ఇట్లా అంటే హుండీలు వేసే డబ్బులు ఎట్లా లెక్క పెడతారో, మనకు ఇక్కడ గుడికి కూడా ఇప్పుడు దేశ విదేశాల నుంచి మస్తు మంది వచ్చి ఈ హుండీ లెక్కింపులు కూడా పోటాపోటీగా సాగుతాయి అన్నట్టు. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు కేసీఆర్ సార్ ఒక పట్టు పట్టిందంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాడు. మనం ఇల్లు కట్టుకుంటే ఎంత దగ్గరుండి కట్టుకుంటాం, 10 సార్లు పోయి అబ్జర్వ్ చేస్తాం, మేస్త్రీలు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని ఎట్లయితే చెప్తామో, సారు విజిట్ చేసుడే కాకుండా ఎప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో మీటింగ్లు ఉన్నప్పుడు ఏది ఎట్లా జరుగుతుంది, ఏది ఎట్లయితుంది, ప్రతిసార్లు కొన్ని వందల వేల మీటింగ్లు అయినాయి వచ్చి గుడి కట్టేలోపు. సో ప్రతిసారి అట్లా మీటింగ్ పెట్టుకొని దగ్గరకు వచ్చి చూసి మార్పులు చేర్పులు చేసి చాలా అద్భుతంగా కట్టిర్రు. యాదగిరిగుట్ట రోడ్కి వచ్చేసినాం అనమాట. అంటే ఇది కమాను, ఇట్లా లోపల నుంచి పోతే ఇంకా గుట్ట దారి అనమాట. చలో లోపలికి పోదాం పారి. మొత్తం అంతా కూడా అద్భుతంగా రోడ్లు అయినాయి అటువైపు అంతా. మినీ ట్యాంక్ బండ్. అయ్యో ఒక ఫోటో దిగొస్తా ప్లీజ్. పాపు మోరి అక్క జోరుంది కదా అమ్మ. చెట్ల మొత్తం నీళ్లు చూడు. యాదర్శి జలపాతం కిలోమీటర్ దూరంలో పోతే మనకు ఒక జలపాతం కానొస్తుందట. అక్కడ నుంచి వచ్చినట్టున్నాయి నీళ్లు, చెట్లన్నీ మునిగిపోయి ఎంత నిండుకుంది. మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. సో ఇట్లా మొత్తం ఇట్లనే ఫెన్సింగ్ వేసి అందరు కూర్చునేందుకు వాక్ వే లాగా కూడా వేసిరు అన్నట్టు. రాము చల్ చల్. పైన గుట్ట ఎట్లా డెవలప్ అయిందో, కింద బస్ డిపో అండ్ పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్, మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు మనం చూసింది, టెంపుల్ సిటీ, అందరు విఐపీలు వచ్చేందుకు లాడ్జ్లు, నార్మల్ జనాలు కావాలి ఉండాలి అనుకునేటోళ్ళ కోసం కాటేజ్లు, అదంతా కూడా కింద అన్నమాట. పంపింగ్ ద్వారా ఇది వస్తుంది, మళ్ళీ ఇటు సైడ్ అవుట్ ఫ్లో ఉంటుంది అనమాట. నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మంచిగా కార్తీక మాసంలో గంగతానం చేస్తే మంచిది. ఇవి ఎట్లాగో మన గంగమ్మ తల్లి నీళ్ళే కాబట్టి పుణ్యం వచ్చేసినట్టే. కింద దాకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ మనకు ఇది పునర్నిర్మాణం కాకన్నా ముందు గుడి ఉంటుండే కదా, ఆ గుడి దగ్గరనే కోనేరు ఉండేదన్నమాట. ఇప్పుడు సెపరేషన్ చేసేసారు దేని దానికి, అందుకే ఇది ఇక్కడ దానికి ఆపోజిట్లోనే ఎంటికలు ఇచ్చే ప్లేస్.
ఇది టికెట్ కౌంటర్, అక్కడనేమో ఇంకా తలనీలాలు ఇచ్చేదన్నమాట. సో కోరుకున్న వాళ్ళ కొంగు బంగారం చేస్తాడు నరసింహస్వామి. పెళ్ళిళ్ళు కావాలని మొక్కుతారు, పిల్లలు పుట్టాలని మొక్కుతారు, ఆరోగ్యం, డబ్బు ఏది కావాలన్నా ఆ కోరికల్ని నెరవేరుస్తారు. సో అట్లా మొక్కుకున్న వాళ్ళు వీడికి వచ్చేసి తలనీలాలు ఇచ్చుకుంటారు అనమాట. ఇదే సప్త గోపురాలు ఉన్న మన యాదగిరి నరసన్న గుట్ట, యాదగిరి గుట్ట అన్నమాట. మొత్తం 14 ఎకరాల జాగలో ఈ యాదగిరి గుట్ట ఉంటే 2 ఎకరాలల్లో పూర్తిగా మన యాదగిరి గుట్ట నరసన్ననే ఉన్నాడు అన్నమాట. సో ఈడ చూస్తే మీకు అందరు జనాలు ఎక్కువ కానొస్తున్నారు. అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అంతా కూడా చిన్న ఉన్నప్పుడు మనము పుస్తకాలలో సోషల్ బుక్స్లలో చదువుతుంటే కాకతీయ రాజులు కట్టించిర్రు, వాళ్ళు కట్టించిర్రు అని. సేమ్ ఇప్పుడు ఎంత అప్డేటెడ్ వర్షన్ అయినా సరే, ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా సరే, మన కళను, మన శాస్త్రాన్ని, మన సాంప్రదాయాల్ని ఎక్కడ ఒడగొట్టకుండా గుడి స్ట్రక్చర్ని అట్లనే డిజైన్ చేసిర్రు. ఇవాళ గుడికాడు ఉండి చెప్తున్నాను నేను, ఇది ఇట్లా పునర్నిర్మాణం స్టార్ట్ చేస్తుర్రు అని అన్నప్పుడు కేసీఆర్ సార్ ఎందరితో మాటలు పడాలో అందరితో మాటలు పడ్డాడు. ఎవరు ఏమనుకున్నా సరే, ఏం చేసినా సరే కట్టి చూపిస్తా అన్నాడు. లాక్డౌన్ వచ్చినా ఏమొచ్చినా అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే ఇవాళ గుడిని కట్టి మనకు చూపించిండు. అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎండాకాలంలో చల్లదనం ఇస్తాయి, చలికాలంలో వెచ్చగా ఉంటాయి. అండ్ అంతేకాక ఈ స్టోన్స్ అన్నీ కూడా భూమి లోపల నుంచి తీసుకున్నారనమాట. సింగిల్ స్టోన్తోని ఈ డిజైన్స్ అన్నీ డిజైన్ చేసిర్రు అనమాట. 7 గోపురాలలో మధ్యలో గోపురం దగ్గర అంటే మధ్యలో మన నరసింహస్వామి ఉంటాడనమాట. అండ్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒకే రాయితోని 90 అడుగుల ఎత్తులో గోపురం ఉన్న గుడిని కట్టడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ప్రపంచ దేశాలలో కూడా ఇక్కడికి వచ్చి మన సంపదని, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇక్కడున్న వాటితోని వాళ్ళు ఫొటోస్ తీసుకెళ్ళి ఇంత డెవలప్ అయిందా, ఇంత బాగుందని వాళ్ళు మన గురించి మాట్లాడేటట్టు చేసిర్రు. సో నల్గొండ ఇంత డెవలప్ అయ్యిందన్నా, లేకపోతే యాదగిరి గుట్టకు పునర్వైభవం వచ్చి అసలు యాదగిరి గుట్టన్న తిరుపతి ఎంకన్నతో సమానంగా చేసింది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సార్ గవర్నమెంటే. సో మన తెలంగాణ మనకు వచ్చినాక మన దేవుళ్లకు అండ్ అట్లనే మన వాళ్లకు ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు సంబంధించిన కళాకారులు వచ్చి ఈ గుడిని కట్టేటప్పుడు చాలా నిష్టగా లాక్డౌన్లో సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ అనుకున్న టైంలో దీన్ని కట్టారు. ఇంతవరకు నాకు తెలుసు. కాకపోతే ఇది దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డిజైన్స్ కానీ లేకపోతే దీని ప్రత్యేకత ఏందనేది మీరే చెప్పాలి. ఇది యాక్చువల్లీ మొత్తం మనకి టెంపుల్ యూజ్ చేసిందంతా కృష్ణశిల రాయితోని కట్టడం జరిగింది. ఈ కృష్ణశిల రాయి అంటే మనకి చాలా విశిష్టమైన రాయి అన్నమాట. దీనికి ట్రిబులిటీ వాళ్ళు సర్టిఫై చేసింది 1000 years గ్యారంటీ ఇచ్చారు. స్టోన్లో డెన్సిటీ, డ్యూరబిలిటీ అంతా సర్టిఫై చేసింది ట్రిబులిటీ వాళ్ళు. దీనికి ఏదైతే మనకి గర్భాలయంలో ఉన్న విగ్రహానికి ఏదైతే వాడతామో ఆ రాయి మొత్తం అంతా కంప్లీట్గా టెంపుల్ మొత్తం కట్టడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఈ టెంపుల్కి నిర్మాణానికి కావాల్సిన స్టోన్ మొత్తం 2.3 లక్షల మెట్రిక్ టన్ వాడిన మొత్తం. ఈ స్టోన్ మొత్తం అందుకే గూర్జేపల్లి గ్రౌండ్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రకాశం డిస్టిక్ గూర్జేపల్లి గ్రౌండ్ ఒకటే క్వారీ నుంచి ఇదంతా తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి శిల్పులు మొత్తం అంతా 2000 మంది శిల్పులు డే అండ్ నైట్ కష్టపడ్డారండి. అంతా తమిళనాడు, కర్నూలు, తర్వాత గుంటూరు ఈ డిస్టిక్ నుంచి వెళ్ళి కొంతమంది వచ్చారు. 80% మాత్రం తమిళనాడు శిల్పులు వచ్చి చేశారు. దీనికి విశిష్టమైనది ఏంటంటే ముఖ్యంగా మనకి లోపల సరికి మూల విరాట్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన మా గురువు గారు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్, తర్వాత సుందర్ రాజన్ స్థపతి, తర్వాత వేలిస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. నాతో పాటు 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యమైనది ఏంటంటే నరసింహస్వామి వచ్చేసరికి ఎక్కడైనా కానీ ఒకటే ప్రతిరూపం ఉంటుంది. కానీ యాదగిరికి విశిష్టం ఏంటంటే పంచముఖ నరసింహస్వామి ఒకటే దగ్గర వినడం చాలా
ప్రాముఖ్యత ఉన్నది, విశిష్టమైన స్వయంభూ కాబట్టి దాంట్లో సరికి లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండవీర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి ఈ 5 నామూలను ఒకే దాంట్లో ఉండడం వల్ల ఈ యొక్క విశిష్టమైన ప్రఖ్యాతమైన పేరు అనమాట. దీంట్లో మనం చేసింది ఏంటంటే లోపల గర్భాలయంలో చూస్తారు చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ద్వారం ముందు ఏదైతే మనకి ఆల్వార్స్ ఉంటాయో ఆ ఆల్వార్స్ 12 మంది ఆల్వార్స్ ఉంటారు. ఎక్కడనే కానీ ఏ టెంపుల్ అయినా దేవాలయంలో చూసినట్టయితే ఆల్వార్స్ చిన్న చిన్న లోహ విగ్రహాలు ఉంటాయి. బట్ ఇక్కడ విశిష్టం ఏంటంటే ఒకటే రాయితోని 20 ఫీట్ల హైట్, ఒకటే రాయితోని సింగిల్ స్టోన్లో నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని ముఖ మండపంతో పాటు ఆల్వార్ మండపం అని పేరు వచ్చిందన్నమాట. దానికి 12 మంది ఆల్వార్స్ ఉంటారు. దాంతో కానుకోనికి మొదటి ప్రాకారం ఉంటుంది. మొదటి ప్రాకారం ఏంటంటే దీంట్లో ముఖ్యమైనది మనకి శిల్పశాస్త్రం ఏం యూజ్ చేస్తున్నామంటే పల్లవ్ స్టైలు, చోళా స్టైలు, కాకతీయ స్టైలు, తర్వాత మన విజయనగర స్టైలు. ఈ డీటెయిల్స్ వచ్చేసరికి ఇదంతా చాలా మట్టి వరకు ఈ పల్లవ్ స్టైల్ ఉంటుంది. మిగతా టెంపుల్ చూసుకున్నట్టే రెక్టాంగిల్లో ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది మండపాలు. బట్ ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్లో ఉంటుంది, దీని అష్టభుజ మండపం. ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే 2000 సంవత్సరాల వరకు కూడా ఈ స్టోన్ అనేది చెక్కు చెదరదు, ఇంతే అందంగా ఇంతే ఉంటుంది అని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుసుకున్నాను. నిజమేనా? ఓకే. సో అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా తాతలు అంటే నేను అనుకునేదాన్ని స్వాతంత్రం రాకన్నా ముందాలి ఇట్లా కట్టించారని చెప్పేసి, ఇప్పుడు కేసీఆర్ సార్ దగ్గరుండి సో సార్ వచ్చినప్పుడు ఎట్లాంటి చేంజెస్ చెప్పేది. శిల్పశాస్త్రం మొత్తానికి నశించిపోతున్న కాలంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ చాలా కేర్ తీసుకొని చంద్రశేఖరరావు గారు ఆయన మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద కార్యక్రమం మాకు అప్పజేయడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. సో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఇన్ని గుళ్ళల్లో ఎక్కడా లేనట్టుగా కూడా దీన్ని డిజైన్ చేసుకొని చాలా ఇష్టంతోని చాలా నిష్టతోని దీన్ని కట్టిర్రు. సో ఇంతకుముందు చెప్పినట్టు కూడా తెలంగాణ సర్కార్ వచ్చేసిన తర్వాత కేసీఆర్ సార్ గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, తెలంగాణ ఆస్తి మీద పెట్టిన ఏమంటారు ఆ మొండి పట్టు వల్ల ఈరోజు యాదగిరి గుట్టకైనా సరే, తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళకైనా సరే ఇంత మంచి ప్రాముఖ్యత వచ్చింది. విదేశీయులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఉండే ప్లేసుల్లో. సో ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చినాము. ఇక్కడ చూడుర్రి, అమ్మో మన బాహుబలిలో ఉన్నట్టుంది కదా ఏనుగు. సో 24 hours కంపల్సరీ సీసీ కెమెరాలు అండ్ అట్లనే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తారనమాట. మన ఈస్ట్ రాజగోపురం నుంచి ఎంట్రీ అవుతామండి. ఇది ఫస్ట్ ఈస్ట్ ఎంట్రీ గోపురం. ఎక్కడైనా కానీ మీరు చూసినట్టయితే ఈస్ట్ నుంచి ఎంట్రీ అయిపోయి వెస్ట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో ఇది ఇక్కడ ఏంటంటే స్వామివారి వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ చూస్తారు. ఏ దేవాలయంలో కానీ తూర్పు ఫేసింగ్ ఉంటుంది, కానీ ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గర్భాలయంలో మీరు చూసినట్టయితే సౌత్ ఫేసింగ్ ఉంటుంది. సౌత్ ఫేసింగ్లో పాతగుట్ట నరసింహస్వామి ఆలయం ఉంటుంది, అయినసరికి తూర్పు ఫేసింగ్ ఉంటుంది. ఈ ప్రభావం ఆయన చూపిస్తాడు, ఆయన ప్రభావం తూర్పు ఫేసింగ్ చూస్తాడు. దీనికి లింక్ ఉంటుంది. తూర్పు రాజగోపురం ఎంట్రీ కాగానే ఇది మొదటి ప్రాకారం ఉంటారు. మొదటి ప్రాకారంలో వచ్చేసరికి 4 పక్కల 4 మండపాలు ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఆగ్నేయము, అదేసరికి పక్కన. సో మాడవీధులన్నా ప్రాకారాలన్నా ఒకటేగా? ఒకటే. ఓకే. సో 4 మండపాలు ఉంటాయి. 4 మండపాలు ఉంటుంది. అట్లాగే ఈశాన్యము, నైరుతి, ఈశాన్యము, వాయువు, ఆగ్నేయం. ఆగ్నేయం వచ్చేసరికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగ్నేయం. ఓకే. ఇదంతా స్టైల్ పిల్లర్ అంటారు. యాలిపాదం అంటే దీనిలో ఒక నరసింహ అవతారం వచ్చేసరికి సింహాకారంలో ఉంటుంది. సింహం వచ్చేసరికి ఏనుగు నొక్కి ఆయన మీద అంటే ఏనుగు మీద నొక్కి తొండాన్ని ఖర్చుకొని లతలు తీగ లతలు. అవును. ఈ తొండం వచ్చేసరికి ఏనుగు తొండం వచ్చేసరికి సింహం యొక్క వచ్చిన నాలుగు నుంచి లతలు ఉంటాయి, దానిలో ఖర్చుకుని ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మొత్తం ఈ మండపంలో 59 పిల్లర్స్ ఉంటాయి. 59 పిల్లర్స్ ఉన్నాయా? ఇవన్నీ సింహాలు కూడా. సింహాలు చూడండి, సింహాలు వచ్చేసరికి లోపల బాల్ పెట్టేస్తుంది. అవును. బాల్ రొటేట్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ఈ కంప్లీట్గా ఈ స్టోన్ బల్క్ స్టోన్లో మొత్తం బాల్తో పాటు కార్వింగ్ చేయడం జరిగింది. మీరే కార్వింగ్ చేసేసారు, అది అట్లే ఉంచి శిల్పి నైపుణ్యం చూపించుకోవడం మీకు పెట్టాను. ఈ యొక్క బాల్ రొటేట్ అయితే లోపల బాల్తో పాటు ఇదంతా ఈ టైప్ ఆఫ్ మొత్తం 59 సింహాలు. 59 సింహాలు ఉన్నాయి ఇన్ని గోపురాలలో. అండ్ మండపాలు వచ్చేసి 48 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక రాయికి
హస్తకళ అన్నమాట. ఇంతమంది కళాకారులు చేత్తోని చేసిన హస్తకళ. మీరు ప్రతిదీ చూస్తే ఎంత చిన్న షార్ప్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఏనుక్కే కాకుండా దానికి గజ్జల నుంచి దాని తర్వాత దేవుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఏనుగును తొక్కేది. అండ్ అటుపక్కకు అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకు చిత్రాలు అన్నట్టు. అంటే పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, సో దేవుళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఎక్కడ మన సాంప్రదాయం కానీ శాస్త్రం కానీ మర్చిపోకుండా ఉండేందుకు ప్రతిదీ డీటెయిలింగ్గా ఉందన్నమాట. స్వామి వారికి మాత్రమే ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు ఈ 4 రూమ్లలో జరుగుతాయి. ఏంటంటే మనకి ఈ గర్భాలయం కింద స్వామివారు ఉంటారు. కింద స్వామివారి పైన విమాన గోపురం వస్తుంది. ఆ విమాన గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. అవునవును, అది బంగారు పూత, గోల్డ్ ది. బట్ ఇదంతా మొత్తం విమాన గోపురం మొత్తం అంతా ఈవెన్ తిరుమలలో ఏ విధంగా ఉందో అదే విధంగా చేస్తున్నాం, బంగారు పూత. దీనికి ఇప్పుడు స్టార్ట్ అయ్యి 1 year అయింది, ఇంకొక 1 year పడుతుంది. ఓకే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? మొత్తం సెంట్రల్ ఏసీ, లోపల గుడి మొత్తం ఏసీ ఉంది. నాకు తెలిసి తెలంగాణలో ఫస్ట్ గుడి అనుకుంటే ఏసీతో. జనాలకు ఎండాకాలం కాదు, అంటే జనాలు ఎక్కువ వస్తారు, వేడైతే ఎక్కువసేపు ఉండలేం కదా, అటువంటి ఇబ్బందులు లేకుండా సెంట్రల్ ఏసీ పెట్టేసిరు. అదే ఈ పైప్ లైన్ అనమాట. పంచతల రాజగోపురాలు మొత్తం 4 ఉంటుంది. ఓకే. విమాన గోపురం, గర్భాలయం విమాన గోపురం ఒకటి ఉంటుంది. త్రితల గోపురం ఒకటి ఈశాన్య భాగంలో మనకి ఎంట్రీ అయ్యేది, అది ఒకటి ఉంటుంది. మహారాజు గోపురం, పెద్ద గోపురం, 7 అంతస్తుల రాజగోపురం ఒకటి ఉంటుంది. మొత్తం 7 గోపురాలు ఉంటాయి. ఓకే. 7 గోపురాలు వచ్చేసరికి మనకు ప్రముఖ విశిష్ట గోపురం ఇది ఒకటి, సౌత్ గోపురం. ఇదొక ఎంట్రన్స్ అన్న. ఏంటి? కళ్యాణ మండపం. అదేంటన్నా అది? సింహాసనమా? బంగారు రథం స్వామివారిది, మొత్తం గోల్డే. వైకుంఠ ఏకాదశికి ఈ ద్వారం ఓపెన్ చేస్తారు. ఇట్లా మళ్ళీ భక్తులకు కొంచెం డైరెక్ట్ దర్శనం. మీద కూడా దేవుళ్ళు అండ్ అట్లనే అక్కడ చూడండి దేవుంది నామాలు, సుదర్శన చక్రం, శంకు ఉంది. సో ప్రతి ఒక్క మండపానికి ఖచ్చితంగా అవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. స్వయంభూ ఆంజనేయ స్వామి, అక్కడ ఆంజనేయ స్వామి స్వతహాగా వెలిసిండనమాట. ఏసీలు కూడా ఆ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్లో కలిసిపోయేటట్టు పెట్టారు, బయటికి కనిపించకుండా సేమ్ కలరు, సేమ్ ఒక వెంటిలేషన్ కోసం పెట్టినట్టే ఉంది తప్పితే ఏసీ అని తెలియట్లేదు. ఇది ఒక లిఫ్ట్ మేడం, పెద్దవాళ్ళకి వికలాంగులకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక లిఫ్ట్. మనకి ఆగ్నేయం దిక్కు ఇందాక చూసిన రామాంజీ కుటం అక్కడ లిఫ్ట్, 2 లిఫ్ట్లు పెట్టాము. మనకు ధ్వజస్తంభం ఉంది స్వామివారికి ఎదురుగా, అదంతా కూడా బంగారు ధ్వజస్తంభం. నమస్కారం అయ్యవారు, థ్యాంక్ యూ సో మచ్. అత్యంత అద్భుతమైన దర్శనాన్ని, పూజని మాకు కల్పించినందుకు. సో మీరు చూడంగా యాదాద్రి ఇంత వైభవాన్ని ఏర్పరచుకుంది, ఇంతమంది జనాలు వస్తున్నారు, ఇంత ప్రసిద్ధికి ఎక్కింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు ఇదే మాది. చిన్న దేవాలయం చూసాము, 80లో జిఎస్ వారితో ఇచ్చినటువంటి పశ్చిమరాజగోపురం ద్వారం చూసాము, మళ్ళీ ఈ వైభవాన్ని కూడా చూస్తున్నాము. ఊహించుకోలేదు ఎంత జరుగుతుందని చెప్పని, ఊహించినటువంటి దానికంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే. అంటే ఇంతమంది నరసింహస్వామి గుళ్ళు ఉండగా సుఖ యాదాద్రి నరసన్న అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం జనాలకి అండ్ ఒక ప్రత్యేకమైన భక్తి కూడా. దీని గొప్పగా చెప్పాలిన విశిష్టత అంటే మీరు చూసింది, మీకు తెలిసిందేంది? మాకు తెలిసిందంటే 2 ప్రత్యక్షం అనుభవించినవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణంలో చేసేటువంటి ఒక విశిష్టత ఉంది. అంటే ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. ఉదయము 16 ప్రదక్షిణాలు, సాయంత్రం 16 ప్రదక్షిణాలు, చాలా దీక్షతోటి ఒక కిందనే పడుకోవడము, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడము, మధ్యాహ్నం మాత్రమే అది పెరుమాళ్ళ ప్రసాదం ఆరిగిపోయిందని మాత్రమే తీసుకొని ఉండడము, తర్వాత నిశ్శబ్దంగా ఎవరితో తగలకుండా ఉండడం, దీక్షగా చేయడం అనేటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి ఎంతోమందికి ఆపరేషన్ చేసిన స్వామివారు. ఇది అసెంబ్లీ రికార్డులో కూడా ఉంది. మేము ప్రత్యక్షం మేము చూసాము కూడా, ఉద్యోగాలకి ఇక్కడ మేము కూడా చూసాము. అంత విశిష్ట కలిగినటువంటి. సో మనకు యాదాద్రి నరసన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీతా మేడం గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జనాలు ఎంతమంది వచ్చినా సరే అందరికీ సరిపడా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. స్పెషల్లీ కార్తీక మాసంలో కంపల్సరీ నరసన్న దర్శనం చేసుకుంటారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఇంకా రానున్న రోజుల్లో యాదాద్రిని ఇంకెట్లా చూడబోతున్నాం?
చాలా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళాలి అన్నదే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇట్లా వచ్చే జనాలు ఏ ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకొని పోతే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే కదా, అసలు ఉన్నదే అందుకొరకు కదా. పిలిగ్రిమ్స్ అందరూ కూడా సంతృప్తిగా వెళ్ళాలని. యాదగిరి నరసన్నను మంచిగా కార్తీక మాసంలో నేను దర్శనం చేసుకున్న, అందరితో కలిసి దీపాలు ముట్టించిన. మీరు కూడా మీరందరి ఫ్యామిలీతో వచ్చి దేవుని దర్శనం చేసుకొని మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.